హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఓపెనింగ్ అండ్ హై రెండు ఒకటే తీసుకోవచ్చు, 23,420 అరౌండ్. యాక్చువల్గా నిన్నటి క్యాండిల్ ఒక బ్రేక్అవుట్ అని ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ నుంచి 23,500 వరకు ఈజీగా మార్కెట్ ఏం చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఆఫ్టర్ గెటింగ్ ఏ గుడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్, ఇక్కడ నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్ కరెక్ట్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ ఫాల్ కూడా చాలా సివియర్గా వచ్చింది. 23,420 నుంచి ఇక్కడ ఇంట్రాడేలో చూసుకున్నప్పుడు 22,976 వరకు ఫాల్ అయింది. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 450 పాయింట్స్ సింగిల్ ఇంట్రాడేలో రేంజ్ క్రియేట్ చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 23,025 దగ్గర. బాడీ పరంగా చూసుకుంటున్నప్పుడు ఓపెనింగ్ నుంచి క్లోజింగ్కి ఇక్కడ మనం బాడీ వేస్లో చూసుకుంటే 400 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది. ఇంకా ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే ఈరోజు మనకి ఎలాంటి వోల్టాలిటీ వచ్చిందో గమనించవచ్చు. సో మార్కెట్ ఓపెనింగ్ 23,400 అబోవ్ ఓపెన్ అవుతూ కంప్లీట్ బాడీ అయితే 23,400 దగ్గరే క్లోజ్ అయింది ఓపెనింగ్ నుంచి చూసుకుంటున్నప్పుడు. కానీ మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెలే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది ఈరోజు. ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా 23,300 అబోవ్. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వితిన్ 1 అవర్లోనే లోయర్ సైడ్ కరెక్ట్ అవుతూ సో ఇక్కడ మార్కెట్ ఫాల్ని గమనించినట్లయితే 23,127, ఇక్కడ ఈ 23,120 వరకు కూడా మార్కెట్ ఫాల్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. వితిన్ 1 అవర్ 400 నుంచి 120, అంటే ఇక్కడే 300 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అయింది. మళ్ళీ 1.5 అవర్ పాటు కన్సోల్టేషన్. ఈ కన్సోల్టేషన్ నుంచి కూడా వెంటనే వితిన్ 2 క్యాండిల్స్ జస్ట్ 30 మినిట్స్లోనే మళ్ళీ ఒక 300 పాయింట్స్. మార్కెట్ ఎలా 300 పాయింట్స్ కవర్ చేసిందో అప్ సైడ్, సేమ్ అదే మూమెంటంలో వితిన్ 30 మినిట్స్ మళ్ళీ మార్కెట్ ఫాల్ 300 పాయింట్స్. సో ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ 1, 2, 3 టైమ్స్ 300 పాయింట్స్ షిఫ్ట్ కొట్టింది. సో టోటల్ 900 పాయింట్స్ మొమెంటమ్. 900 పాయింట్స్ జస్ట్ ఫస్ట్ హాఫ్లో. ఆల్రెడీ 23,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి దీన్ని మనం పర్సంటేజ్లో చూసుకుంటే ఇట్స్ నియర్లీ 4% వోల్టాలిటీ ఇక్కడే మనకు కనబడుతుంది బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ కూడా పెద్ద తక్కువేం కాదు. సో ఇక్కడ నుంచి మార్కెట్ 23,300, ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ 23,420 నుంచి సెకండ్ హాఫ్ కూడా తక్కువేం కాదు 23,300 వరకు మార్కెట్ రీచ్ అవ్వడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లోయర్ సైడ్ చూసుకుంటే 23,110 అలా ఉంది. సో ఇక్కడ నుంచి 200 పాయింట్స్ మార్కెట్ అబోవ్ వెళ్ళడం ఇక్కడ మనం చూడొచ్చు. మళ్ళీ ఎలా మార్కెట్ వెళ్ళిందో 200 పాయింట్స్ ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతూ లోయర్ సైడ్ మళ్ళీ 300 పాయింట్స్ పడిపోయింది. సో అలా మార్కెట్ కవర్ అవ్వడం మళ్ళీ ఫాల్ అవ్వడం. సో ఇదే ప్యాటర్న్ ఈరోజు కంటిన్యూ అయింది. సో ఇక్కడ సెకండ్ హాఫ్లో 500 పాయింట్స్, ఫస్ట్ హాఫ్లో 900 పాయింట్స్, టోటల్ 1,400 పాయింట్స్ మార్కెట్ కవర్ చేస్తూ ఈరోజు ఇంత వోల్టాలిటీ అనేది మనం మార్కెట్లో గమనించవచ్చు. స్టిల్ ఇంత జరిగిన తర్వాత కూడా మార్కెట్ 23,100 లెవెల్ కరెక్ట్ అవుతూ 23,050 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో యాక్చువల్ క్లోజింగ్ చూసుకుంటే 23,025 దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ 23,000 మార్క్ ఒక పారామీటర్ లాగా చూసుకోవచ్చు. రేపటి మార్కెట్లో కనుక ఈ 23,000 లెవెల్ బ్రేక్ అయితే, సో ఇప్పుడు ఈ 23,000 లెవెల్ చాలా రోజుల క్రితం మాత్రమే మనకి బ్రేక్ అయింది. ఇప్పుడు వన్స్ ఈ లెవెల్ కరెక్ట్ అయితే లోయర్ సైడ్ మనం డ్రా చేసి పెట్టుకున్న లెవెల్ ఉంది 22,800. ఫర్దర్ మోర్ ఒక 200 పాయింట్స్ కరెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా మనం 23,500 నుంచి 23,000 ఒక 500 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. సో ఈ రేంజ్ సింగిల్ డేలో కవర్ చేయడం మనం ఈరోజు చూడొచ్చు. ఈ లెవెల్ని కూడా లోయర్ సైడ్ సపోర్ట్ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది లాస్ట్ 1 అవర్లో. సో ఈ సపోర్ట్ వీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వన్స్ ఈ సపోర్ట్ బిలో మార్కెట్ క్లోజ్ అయితే దీన్ని మనం రెసిస్టెన్స్కి కన్వర్ట్ చేసుకుంటాం. సో రేపు మనకి ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇంకా మనకి ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు మార్కెట్ మొమెంటమ్ తోటి ఎక్స్పైరీ రేంజ్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సింగిల్ డేలోనే 400-500 పాయింట్స్ మొమెంటం ఉంటున్నప్పుడు ఈ రేంజెస్ అనేది ఖచ్చితంగా ఒబే చేయవు. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా వెళ్తుందో. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ఒక మంచి క్లోజింగ్ వచ్చింది, 49,350 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి
సో ఈ 49,650 ఈ మార్క్ని మనం రెసిస్టెన్స్ లాగా చూస్తూ లోయర్ సైడ్ 49,000 లెవెల్, ఈ 650 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేషన్ అని ఎక్స్పెక్ట్ చేసాం. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే రీచ్ అండ్ హై రెండు ఒకటే, 49,530 అరౌండ్, 49,540 అని తీసుకుందాం. ఓపెనింగ్ అండ్ హై రెండు ఒకటే. ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లోవర్ సైడ్ 49,000ని కూడా ఒబే చేయకుండా ఇక్కడ కూడా మార్కెట్లో సపోర్ట్ ఇవ్వలేదు. లోవర్ సైడ్ 48,430 వరకు వెళ్ళింది. 48,430 ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 1100 పాయింట్స్, 1110 పాయింట్స్ ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ నిన్ననే 1000 పాయింట్స్ దాకా వచ్చింది. మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా కన్సోలిడేషన్ ఉంటుంది అని అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈరోజు కూడా సేమ్ థింగ్, మోర్ దెన్ 1000 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఫైనల్ క్లోజింగ్ కూడా 48,570 దగ్గర క్లోజ్ అయింది. 48,570 ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు చూసుకుంటే బాడీ రేంజ్ ఇట్ సెల్ఫ్ నియర్లీ 1000 పాయింట్స్, అంటే 970 పాయింట్స్ చూస్తున్నాం ఇక్కడ. ఆల్రెడీ ఈ 49,000 బ్యారియర్ని మనం అజ్యూమ్ చేసి పెట్టుకున్నాం, బికాస్ 49,000 నుంచి లోవర్ సైడ్ 47,000, ఈ 2,000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుండొచ్చు ఈ మంత్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీలో అని. సో మళ్ళీ ఈ రేంజ్ని టచ్ చేస్తూ మొత్తం కవర్ చేస్తూ 49,000కి నియర్లీ ఒక 500 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి స్టిల్ మార్కెట్ టెండెన్సీ లోవర్ సైడ్ వెళ్ళడానికే ట్రై చేస్తుంది. చూద్దాం రేపటి మార్కెట్లో ఈ 49,000 లెవెల్ కూడా టచ్ అవ్వకుండా డౌన్ సైడ్ వెళ్తే మనం మళ్ళీ ఈ రేంజ్కి స్టిక్ అవ్వచ్చు, 49,000 నుంచి 47,000 వరకు. ఐ థింక్ ఇట్స్ ఇనఫ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ బికాస్ వీక్లీ ఎక్స్పైరీస్ లేవు కాబట్టి. సో రేపటి మొమెంటం బట్టి 15 మినిట్స్ క్యాండిల్ మనం స్టడీ చేద్దాం. ఆల్రెడీ ఇట్స్ ఏ హ్యూజ్ క్యాండిల్, ఈరోజు 1100 పాయింట్స్ వచ్చింది కాబట్టి. సో లెట్స్ సీ. ఆల్రెడీ ఇక్కడ బాడీస్ పరంగా చూసుకున్న 48,500 బిలో అయితే క్యాండిల్ బాడీ క్లోజ్ అవ్వలేదు. స్టిల్ వీక్నెస్ మొమెంటం ఉంటే మనం ఈ 48,500 బిలో ఒక ఇంట్రాడే క్యాండిల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపటి మార్కెట్లో. లేదు ఇక్కడ నుంచి బూస్ట్ అవుతుంది అంటే సో దిస్ విల్ బీ ద కన్సోలిడేషన్ రేంజ్ 48,500 నుంచి 49,000. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ లో ఉంది. సో ఇంట్రాడే లెవెల్లో బాడీ పరంగా కాకపోయినా ఈ 200 పాయింట్స్ని కూడా గ్రేస్గా తీసుకోవచ్చు, 48,300. ఒకవేళ కన్సోలిడేషన్కి ఉంది అంటే ఈ 700 పాయింట్స్ని తీసుకుంటాం. లెట్స్ సీ హౌ మార్కెట్ బిహేవ్స్ టుమారో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.